ఆస్ట్రేలియా వ్యవహారంలో కొత్త కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నటువంటిది ఆవేదన కలిగించేటటువంటి అంశం. అందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి మనకున్న విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ఈ తండ్రి కొడుకు మొత్తం ముగ్గురు అనే ముందు ప్రచారం జరిగింది కదా, అది ముగ్గురు కాదు ఇద్దరే. ఎందుకు ముగ్గురు అనే ఫీలింగ్ వచ్చిందంటే, ముందు తండ్రి చెట్టు చాటు నుంచి కాల్చాడు. ఆ కాల్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ అహ్మద్ అనే వ్యక్తి అతని మీద పడి తుపాకీ లాక్కుంటుంటాం. ఈలోపు ఆ అహ్మద్ అనే వ్యక్తిని కొడుకు అక్కడ ఏదైతే ఒక వంతెన మీద నుంచి కాల్చడం, అతనికి 2 గుళ్ళలు తగిలి తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రస్తుతానికి కోలుకుంటున్నాడు. అదే సందర్భంలో ఈ తండ్రినే చంపారు, కొడుకు అనుకున్నాం నేను, ఆ తండ్రినే కాల్చి చంపారు పోలీసులు. ఈ ఉదంతంలో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్నటువంటి విధంగానే ఏదైతే పిల్లలని వీళ్ళు కాల్చి చంపింది పిల్లల్ని, ఈ పిల్లల్ని కాల్చి చంపుతుంటే యూదులు ఆ పిల్లల మీద